అందరికీ నమస్కారం అండి. నా పేరు రూపినేని కాంతి, అడ్వైజర్ ఫర్ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్. మిద్దె తోటల పెంపకందారుల సంఘానికి ప్రాథమికంగా మొదటి నుంచి కూడా నేనే సలహాదారుడిగా ఉంటున్నాను. ఈ మిద్దె తోట ఈ రోజున ఇంత స్థాయికి రావడానికి ప్రధానమైనటువంటి కారకులు హరకరా శ్రీనివాస్ గారు, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు లాయర్ గారు. ఎంతో కష్టపడి ఒక చిన్న ఆలోచన చేశారు ఆయన. మనం ఎందుకు మన పంటలు మనం పండించుకోలేము అని ఒక చిన్న ఆలోచన చేశారు. ఈ ఆలోచన చేసిన దాని మీదే సోదరి సరోజ గారి సహకారంతో, మరికొంతమంది మిత్రుల సహకారంతో ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేయడం అయింది. తద్వారా స్ట్రాబెర్రీ మొక్కల మొత్తం మిద్దె తోటదారులందరికీ కూడా, సాగుదారులందరికీ కూడా పంచడం, వారికి అక్కడి నుంచి ఎలా సాగు చేసుకోవాలనే పాయింట్ మీద సబ్జెక్ట్స్ చెప్పించడం, ఈ విధంగా అడుగడుగును పెంచుకుంటూ వెళుతూ ఇంతింతే వడ్డింతే అన్నట్లుగా ఈ రోజున 70,000 మంది సభ్యులతో 60 పైచిలకు వాట్సాప్ గ్రూపులు నడుపుకుంటూ కేవలం ఆంధ్ర, తెలంగాణ అనే కాకుండా బెంగళూరు, మెడ్రాస్, ఢిల్లీ ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా ఈ సిటీజీ గ్రూప్స్ నడపడం జరుగుతుంది. ఇన్ని వేల మందికి వచ్చేటువంటి ప్రశ్నలు కానీ, సమాధానాలు కానీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని మళ్ళీ సపరేట్గా గ్రూప్ చేసుకొని అడ్మిన్స్ అందరూ కలిసి ఒక గ్రూపులో రన్ చేసుకుంటూ ఆయా ప్రాంతాల్లో వచ్చేటువంటి సమస్యల్ని ప్రాథమికంగా ఏ రకంగా నివారించుకోవాలి, అది కూడా ప్రకృతి సిద్ధంగా, సహజ సిద్ధంగా ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ పంటలన్నీ కూడా చేతికి అందుతాయి అనే విషయాల్లో సోదరి సరోజ్ గారు కానివ్వండి, వాసిరెడ్డి సుమంత్ గారు కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరూ, మరికొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరి వంతు కర్తవ్యంగా వాళ్ళు వాళ్ళ పంటలు వాళ్ళ మిద్దె తోటల మీదే పండించుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఆ ఆహారాన్ని మళ్ళీ 10 మందికి పంచుతూ ఈరోజు ఆరోగ్యవంతమైన సమాజం కోసం పాటుపడుతున్నటువంటి ఈ సిటీజీకి చాలా మంది రుణపడి ఉంటారు. అదేవిధంగా ఈ సిటీజీ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా అచిరకాలంలోనే గుర్తింపు పొందుతున్నది ఆశిస్తూ, అదేవిధంగా కొత్తగా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్లో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇన్స్టాగ్రామ్లో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ పేజీని ఫాలో అవుతూ, యూట్యూబ్లో వీడియోస్ని చూసుకుంటూ, ఫేస్బుక్లో కూడా జాయిన్ అయ్యి తదనుగుణంగా అడ్మిన్స్తో కూడా కాంటాక్ట్ అయితే వాట్సాప్ గ్రూపుల్లో కూడా వాళ్ళని జాయిన్ చేసుకొని కాలానుగుణంగా వాళ్ళకి వచ్చేటువంటి అనేక రకాల సమస్యలను కానీ పరిష్కార మార్గాలన్నీ కూడా తెలుసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.